Hello everyone, this is the Rambabu. Welcome to Success Journey TV ఛానల్. 10th క్లాస్ బయాలజీలో ఫస్ట్ చాప్టర్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ ఇక్కడ మీకు ఇవ్వటం జరుగుతుంది. దాదాపు ఫస్ట్ చాప్టర్కి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ని మనం వీడియో రూపంలో చేయడం జరిగింది. ఆ వీడియోలు చూసిన తర్వాత మనం ఈ ప్రాక్టీస్ బిట్లు చేసినట్లయితే మీకు ఎక్కువ మొత్తంలో ఈ టాపిక్ మీద మీకు అవగాహన అనేది ఉంటుంది. గతంలో ఒక బేస్డ్ ఆన్ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని తయారు చేసినటువంటి బిట్స్ ఇవ్వడం జరిగింది. మరి కొన్ని బిట్స్ ఇక్కడ మీకు ఇవ్వటం జరిగింది. ఈ బిట్స్ని ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజం టేక్ ద ఫుడ్ బై పారాసైటిక్ న్యూట్రిషన్? ఈ క్రింది జీవుల్లో ఏ జీవి పరాన్న జీవనం ద్వారా ఆహారాన్ని తీసుకుంటుంది? ఆప్షన్ ఏ ఈస్ట్, ఆప్షన్ 2 మష్రూమ్ కుక్క గొడుగు, ఆప్షన్ 3 కస్కూట, ఆప్షన్ 4 లీచ్ జలగ. దీంట్లో మనకి ABCD ఆప్షన్స్ ఉన్నాయండి. సో దీనికి సరైన సమాధానం గుర్తించండి. ఎవరు టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి. ఆప్షన్ సిలో 3, 4 అంటే కస్క్యూట జలగ ఇవి రెండు కూడా పారాసైట్స్ పరాన్న జీవులండి. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ద రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై? కిరణజన్య సంయోగ క్రియ రేటు ఏది ప్రభావితం చేయదు? కిరణజన్య సంయోగ క్రియ రేటును ఏది ప్రభావితం చేయదు? లైట్ ఇంటెన్సిటీ కాంతి తీవ్రత, హ్యూమిడిటీ ఆర్ద్రత, టెంపరేచర్ ఉష్ణోగ్రత, కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ కార్బన్ డైఆక్సైడ్ గాఢత. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి టెంపరేచర్ ఉష్ణోగ్రత. Question number 3, a plant is kept in a dark room for about 48 hours before conducting any experiment on photosynthesis in order to కిరణజన్య సంయోగక్రియ ప్రయోగాలకు ముందు మొక్కను 48 గంటల పాటు చీకటిలో ఉంచడం ఎందుకు? రిమూవ్ ద క్లోరోఫిల్ ఫ్రమ్ ద లీఫ్, పత్రాల్లో ఉన్న పత్రహరితాన్ని తొలగించడానికి. ఆప్షన్ బి రిమూవ్ ద వాటర్ ఫ్రమ్ ద లీవ్స్, ఆకులో ఉన్నటువంటి నీటిని తొలగించడానికి. ఆప్షన్ సి ఎన్ష్యూర్ దట్ నో ఫోటోసింథసిస్ అక్కర్స్, కిరణజన్య సంయోగక్రియ జరగలేదు అని చెప్పడానికి. ఆప్షన్ డి ఎన్ష్యూర్ దట్ లీవ్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ స్టార్చ్, ఆకులో పిండి పదార్థం లేదని చెప్పడానికి. సో దీనికి సరైన సమాధానం గుర్తించండి. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ రిమూవ్ క్లోరోఫిల్ ఫ్రమ్ ద లీఫ్, పత్రాల్లో ఉన్నటువంటి పత్రహరితాన్ని తొలగించడానికి, క్లోరోఫిల్ని తొలగించడానికి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, ద డైజెస్టివ్ జ్యూస్ వితౌట్ ఎంజైమ్స్ ఈజ్? ఎంజైములు లేనటువంటి జీర్ణరసం ఏది? ఆప్షన్ ఏ బైల్ జ్యూస్ పైత్యరసము, ఆప్షన్ బి గ్యాస్ట్రిక్ జ్యూస్ జఠరరసము, ఆప్షన్ సి ప్యాంక్రియాటిక్ జ్యూస్ క్లోమరసము, ఆప్షన్ డి సెలైవా లాలాజలం. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ బైల్ జ్యూస్ పైత్యరసము. పైత్యరసంలో ఎలాంటి జీర్ణ ఎంజైమ్లు ఉండవు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, ఇన్ ఏ సింగిల్ సెల్డ్ యానిమల్ ద ఫుడ్ ఈజ్ టేకెన్ బై? ఏకకణ జీవుల్లో ఆహారం ఎలా తీసుకోబడుతుంది? ఆప్షన్ ఏ బాడీ సర్ఫేస్ శరీరోపరితలం ద్వారా, ఆప్షన్ బి మౌత్ నోటి ద్వారా, ఆప్షన్ సి టీత్ దంతాల ద్వారా, ఆప్షన్ డి వ్యాక్యూల్ రిక్తికల ద్వారా. ఎవరి టైం స్టార్ట్స్ నౌ.
సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ బాడీ సర్ఫేస్, శరీర ఉపరితలం ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ అమీబా ఉందనుకోండి, అమీబాలో శరీర ఉపరితలం ద్వారా సూడోపోడియాల ద్వారా ఆహారం అనేది శరీరం లోపలికి తీసుకోబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ takes in carbon dioxide from the air for photosynthesis? Which part of the plant takes in carbon dioxide from the air for photosynthesis? ఏ మొక్క భాగము కిరణజన్య సంయోగక్రియకు కావాల్సినటువంటి కార్బన్ డైఆక్సైడ్ను గాలి నుంచి తీసుకుంటుంది? ఆప్షన్ ఏ రూట్ హెయిర్, మూలకేశాలు. ఆప్షన్ బి స్టొమాటా, పత్రరంధ్రాలు. ఆప్షన్ సి లీఫ్ వీన్స్, ఆకు ఈనెలు. ఆప్షన్ డి సెపెల్స్, రక్షక పత్రాలు. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి స్టొమాటా లేదా పత్రరంధ్రాల ద్వారా మొక్క గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. మరాస్మస్ డిసీజ్ ఈజ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్. మరాస్మస్ వ్యాధి ఏ పోషకాల లోపం వల్ల వస్తుంది? మరాస్మస్ వ్యాధి ఏ పోషకాల లోపం వల్ల వస్తుంది? ఆప్షన్ ఏ ప్రోటీన్స్, ఆప్షన్ బి క్యాలరీలు, ఆప్షన్ సి ఆప్షన్ ఏ అండ్ బి ప్రోటీన్లు, క్యాలరీలు. ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, అంటే ప్రోటీన్లు, క్యాలరీలు రెండింటి లోపం వల్ల వచ్చేది మరాస్మస్ వ్యాధి. ప్రోటీన్ లోపం వల్ల వచ్చేది క్వాషియార్కర్, PQRS. మనం ఇంగ్లీష్లో లెటర్స్ చదివేటప్పుడు PQRSలో పి అనే అక్షరం తర్వాత క్యూ వస్తుంది, క్యూ లెటర్ వస్తుంది. సో కాబట్టి పి అంటే ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేది. పి తర్వాత క్యూ అంటే క్వాషియార్కర్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత మరాస్మస్ అంటే దీనికి కూడా ఒక చిన్న కోడ్ ఉంటుంది. మరాస్మస్ అంటే మోర్ అని గుర్తుపెట్టుకోండి. మోర్ అంటే ఒకటి కంటే ఎక్కువ పోషకాల లోపం వల్ల వస్తుంది. అంటే ఒకటి కంటే ఎక్కువ పోషకాలు ఏమున్నాయి అక్కడ? ప్రోటీన్లు ఉన్నాయి, క్యాలరీలు ఉన్నాయి. సో ఈ రెండింటి లోపం వల్ల వచ్చేది మరాస్మస్ వ్యాధి. ఓకే, సో దీనికి సరైనటువంటి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. దీస్ ఆర్ ద అసిమిలేటరీ పవర్స్ ఫార్మ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లైట్ రియాక్షన్. కాంతి చర్య చివర ఏర్పడే స్వాంగీకరణ శక్తులు ఏవి? కాంతి చర్య ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియలో కాంతి చర్య చివర ఏర్పడేటటువంటి స్వాంగీకరణ శక్తులు లేదా అసిమిలేటరీ పవర్స్ అనేవి ఏవి? ఆప్షన్ ఏ ఆక్సిజన్ ATP, ఆప్షన్ బి ATP NADPH, ఆప్షన్ సి ఆక్సిజన్ ప్లస్ NADPH, ఆప్షన్ డి ఆక్సిజన్ ప్లస్ ATP ప్లస్ NADPH. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ATP NADPHల్ని అసిమిలేటరీ పవర్స్ లేదా స్వాంగీకరణ శక్తులు అంటారు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లోనే ఉంటుందండి, కాంతి దశలో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. టైం గ్యాప్ బిట్వీన్ లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్ ఈజ్. కాంతి చర్యకి నిష్కాంతి చర్యకి మధ్య ఉండే సమయం ఎంత, గ్యాప్ ఎంత ఉంటుంది? ఆప్షన్ ఏ లెస్ దాన్ ఈవెన్ 1000th of a second. ఒక సెకండ్లో 1000వ వంతు కంటే తక్కువ. ఆప్షన్ బి మోర్ దాన్ 1000th of a second. ఒక సెకండ్ కంటే 1000 రెట్లు ఎక్కువ. నెక్స్ట్ ఆప్షన్ సి లెస్ దాన్ ఈవెన్ 1000th of a minute. ఒక నిమిషంలో 1000వ వంతు కంటే తక్కువ. నెక్స్ట్ ఆప్షన్ డి మోర్ దాన్ 1000th of a minute. ఒక నిమిషంలో 1000వ వంతు కంటే ఎక్కువ. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ.
సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ లెస్ దాన్ ఈవెన్ 1,000 ఆఫ్ ఏ సెకండ్. అంటే ఒక సెకండ్లో 1000 వంతు కంటే తక్కువ టైంలోనే కాంతి చర్య రసాయన చర్య మధ్య గ్యాప్ అనేది ఉంటుంది. అంత తక్కువ గ్యాప్ ఉంటుంది. ఒక సెకండ్లో 1000 వంతు కంటే తక్కువ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ అండర్గోస్ రిడక్షన్ ఇన్ ఏ డార్క్ ఫేజ్? చీకటి దశ లేదా కాంతి దశలో ఏది క్షయకరణం చెందుతుంది? ఆప్షన్ ఏ నైట్రోజన్, ఆప్షన్ బి ఆక్సిజన్, ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ డి హైడ్రోజన్. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నిష్కాంతి దశలో ఏది క్షయకరణం చెందుతుంది? నైట్రోజన్, ఆప్షన్ బి ఆక్సిజన్, ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ డి హైడ్రోజన్. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. In photosynthesis, what colors of light is absorbed more? కిరణజన సంయోక్రియలో ఏ రంగుల కాంతి ఎక్కువగా శోషించబడుతుంది? ఆప్షన్ ఏ వైలెట్ అండ్ గ్రీన్, ఆప్షన్ బి రెడ్ అండ్ గ్రీన్, ఆప్షన్ సి బ్లూ అండ్ రెడ్, ఆప్షన్ డి బ్లూ అండ్ గ్రీన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీని సమాధానము ఆప్షన్ సి బ్లూ అండ్ రెడ్. సో దీనికి బ్లూ అండ్ రెడ్ ఆర్ అండ్ బి అని గుర్తుపెట్టుకోండి. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, అది గుర్తుపెట్టుకోండి, ఆర్ అండ్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ డార్క్ రియాక్షన్ ఈజ్. నిష్కాంతి దశలో చివరిగా ఏర్పడే అంత్య పదార్థం ఏది? నిష్కాంతి దశలో చివరిగా ఏర్పడే అంత్య పదార్థం ఏది? ఆప్షన్ ఏ పీజీఏ, ఆప్షన్ బి C6H12O6, ఆప్షన్ సి CO2, ఆప్షన్ డి రైబులోజ్ డిస్ఫాస్ఫేట్. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి C6H12O6 గ్లూకోజ్. క్వశ్చన్ నెంబర్ 13. In which process the low energy substances are converted to high energy compounds? ఏ ప్రక్రియలో తక్కువ శక్తి కలిగిన పదార్థాలు అధిక శక్తి కలిగిన సమ్మేళనాలుగా మార్చబడతాయి? ఆప్షన్ ఏ రెస్పిరేషన్ శ్వాసక్రియ, ఆప్షన్ బి ఫోటోసింథసిస్ కిరణజన సంయోక్రియ, ఆప్షన్ సి ఫెర్మెంటేషన్ కిణ్వ ప్రక్రియ, ఆప్షన్ డి క్రెబ్స్ సైకిల్ క్రెబ్స్ వలయం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీని సరైన సమాధానము ఆప్షన్ బి ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్లో తక్కువ శక్తి కలిగిన పదార్థాల నుంచి ఎక్కువ శక్తి కలిగిన సమ్మేళనాలు తయారవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. అబ్జర్వ్ ద బిలో స్టేట్మెంట్స్. ప్రోటీన్ డెఫిషియన్సీ ఇన్ డైట్ లీడ్ టు kwashiorkor disease. Deficiency of only calories leads to marasmus. ఈ క్రింది వాక్యాలు గమనిస్తే ఆహారంలో ప్రోటీన్లు లోపం వల్ల క్వాషియార్కర్ వ్యాధికి దారితీస్తుంది, క్యాలరీలు లోపం మాత్రమే మరాస్మస్ వ్యాధికి దారితీస్తుంది. మరి దీనికి ఆప్షన్స్ ఆప్షన్ ఏ 1 and 2 ఈజ్ ట్రూ. 1, 2 వాక్యాలు కరెక్ట్. ఆప్షన్ బి 1 ఈజ్ ట్రూ బట్ 2 ఈజ్ ఫాల్స్. 1 కరెక్ట్, బి రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ సి 1 ఫాల్స్ బట్ 2 ఈజ్ ట్రూ.
ఆప్షన్ డి 1 and both are false. Your time starts now. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి 1 ఈజ్ ట్రూ బట్ 2 ఈజ్ ఫాల్స్. అంటే ఆహారంలో ప్రోటీన్ లోపం వలన క్వాషియార్కర్ వ్యాధి వస్తుంది. ఓకే, క్వాషియార్కర్ ఈజ్ occurs due to the deficiency of proteins, but marasmus is occurs due to the deficiency of both protein and calories. రెండింటి డెఫిషియన్సీ వలన వస్తుంది మరాస్మస్ అనేది. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు స్టేట్మెంట్లో, క్యాలరీ లోపం వల్ల మాత్రమే వస్తుందండి. కానీ ఇది క్యాలరీలు ప్రోటీన్లు రెండింటి లోపం వల్ల వస్తుంది. సో కాబట్టి దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి. Next question number 15. Complete digestion of carbohydrates, proteins and fats occurs in. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు పూర్తి జీర్ణక్రియ ఎక్కడ జరుగుతుంది? స్టమక్ జీర్ణాశయము, స్మాల్ ఇంటెస్టైన్ చిన్న ప్రేగు, లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద ప్రేగు, బొకాల్ క్యావిటీ హాస్య కుహరము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి స్మాల్ ఇంటెస్టైన్ చిన్న ప్రేగులో పూర్తి జీర్ణక్రియ అనేది కంప్లీట్ డైజెషన్ టేక్స్ ప్లేస్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. క్వశ్చన్ నెంబర్ 16. ఫ్యాట్స్ ఆర్ ఎమల్సిఫైడ్ బై. కొవ్వులు దేనితో ఎమల్సీకరణం చేయబడతాయి? ఆప్షన్ ఏ బైల్ జ్యూస్ పైత్యరసము, ఆప్షన్ బి ప్యాంక్రియాటిక్ జ్యూస్ కోమరసము, ఆప్షన్ సి ఇంటెస్టైనల్ జ్యూస్ ఆంత్రరసము, ఆప్షన్ డి పైవన్నీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ పైత్యరసము బైల్ జ్యూస్. పైత్యరసంలో ఎలాంటి పైత్యరస ఎంజైమ్స్ ఉండవు, కానీ పైత్యరసంలో పైత్యరస లవణాలు ఉంటాయి, పైత్యరస వర్ణకాలు ఉంటాయి. పైత్యరస లవణాల్లో సోడియం గ్లైకోకోలేట్, సోడియం టారోకోలేట్ అనేవి పైత్యరస లవణాలు. పైత్యరస వర్ణకాలు అనేవి బైలురూబిన్ బైలువర్డిన్ అనేవి పైత్యరస వర్ణకాలు, బైల్ పిగ్మెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ద డైజెస్టివ్ జ్యూస్ విచ్ హ్యాస్ నో ఎంజైమ్స్. ఎంజైములు లేనటువంటి జీర్ణరసం ఏది? ప్యాంక్రియాటిక్ జ్యూస్ క్లోమరసము, బైల్ జ్యూస్ పైత్యరసము, ఇంటెస్టైనల్ జ్యూస్ ఆంత్రరసము, ఆప్షన్ డి పైవన్నీ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి బైల్ జ్యూస్ పైత్యరసము. క్వశ్చన్ నెంబర్ 18. ప్యాంక్రియాటిక్ జ్యూస్ కంటైన్ దీస్ ఎంజైమ్స్. క్రియాశీలమైనటువంటి ప్యాంక్రియాటిక్ క్లోమము ఏ ఎంజైమ్ను కలిగి ఉంటుంది? ప్యాంక్రియాటిక్ లేదా క్లోమ ఎంజైములు ఏవి? ప్యాంక్రియాటిక్ జ్యూస్ లేదా క్లోమరసం ఉండే ఎంజైమ్స్ ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, లైపేజ్ అమైలేజ్, ట్రిప్సిన్ లైపేజ్, బోత్ ఏ అండ్ బి. అది సరైన సమాధానము ఆప్షన్ డి ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, ఎమైలేజ్, లైపేజ్. ప్యాంక్రియాస్లో ఈ 4 ఉంటాయండి: ట్రిప్సిన్, ఎమైలేజ్, ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, ఎమైలేజ్, లైపేజ్. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 19. ప్రోటీన్స్ ఇన్ ద ఫుడ్ ఆర్ డైజెస్టెడ్ బై. ఆహారంలో ఉన్నటువంటి ప్రోటీన్లు దేని ద్వారా జీర్ణమవుతాయి? ఆప్షన్ ఏ పెప్సిన్, ఆప్షన్ బి మాల్టోస్, ఆప్షన్ సి లైపేజ్, ఆప్షన్ డి ఎమైలేజ్. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ పెప్సిన్.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. బైల్ జ్యూస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద పైత్యరసం దేనిలో ఉత్పత్తి అవుతుంది? ప్యాంక్రియాస్, లివర్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పైత్యరసం లేదా బైల్ జ్యూస్ అనేది దేని నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? ఆప్షన్ బి లివర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. ద రీజన్ ఫర్ మాల్ న్యూట్రిషన్ ఇన్ అవర్ కంట్రీ, మన దేశంలో పోషకాహార లోపానికి కారణం ఏంటి? ఆప్షన్ ఏ పూర్ హెల్త్, ఆప్షన్ బి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ న్యూట్రిషనల్ హ్యాబిట్స్, సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్, ఆల్ ఆఫ్ ద అబోవ్. పూర్ హెల్త్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ న్యూట్రిషనల్ హ్యాబిట్స్, ఆహార అలవాట్ల పట్ల సరైన అవగాహన లేకపోవటం, సామాజిక ఆర్థిక కారకాలు, పూర్ హెల్త్ అంటే తక్కువ ఆరోగ్యపరమైనటువంటి హెల్త్, పూర్ హెల్త్. సో దీనికి సరైన సమాధానం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద అబోవ్, పైవన్నీ. సో ఇది టెక్స్ట్ బుక్లోనే ఉంటుందండి డైరెక్ట్గా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. జఠర ద యాసిడ్ ప్రజెంట్ ఇన్ ద గ్యాస్ట్రిక్ జ్యూస్, జఠర రసంలో ఉండే ఆమ్లము నైట్రిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఎస్టిక్ యాసిడ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫంక్షన్ రెండు రకాలుగా ఉంటుంది. ఇది లోపలికి వచ్చే ఫుడ్తో పాటు వచ్చే బ్యాక్టీరియాని చంపడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ జీర్ణాశయం నుంచి విడుదలయ్యేటటువంటి ఆ ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎంజైమ్స్ని యాక్టివేట్ చేస్తుంది. పెప్సిన్ అనేది ముందు ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంటుంది, పెప్సినోజన్గా ఉంటుంది. ప్రోరెనిన్ అనేది కూడా ఒకటి ఉంటుంది. పెప్సినోజన్ ప్రోరెనిన్ని ఈ HCl యాక్టివేట్ చేసి పెప్సిన్ రెనిన్గా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. ఖైమ్ అంటే వాట్ ఈజ్ ఖైమ్? పార్షియలీ డైజెస్టెడ్ ఫుడ్, ఆప్షన్ బి అన్డైజెస్టెడ్ ఫుడ్, ఆప్షన్ సి అబ్జార్బ్డ్ ఫుడ్, ఆప్షన్ డి సాలిడ్ ఫుడ్. ఆప్షన్ ఏ పార్షియల్లీ డైజెస్టెడ్ ఫుడ్ అసంపూర్తిగా జీర్ణమైనటువంటి ఆహారము, అన్డైజెస్టెడ్ ఫుడ్ అసలు జీర్ణం కానటువంటి ఆహారము, ఆప్షన్ సి అబ్జార్బ్డ్ ఫుడ్ శోషించబడిన ఆహారము, ఆప్షన్ డి సాలిడ్ ఫుడ్ ఘనాహార పదార్థం. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ పార్షియల్లీ డైజెస్టెడ్ ఫుడ్. ఎందుకంటే మన నోట్లో ఆహారాన్ని మెత్తగా దంతాలతో నవ్వినప్పుడు లాలాజలంతో కలిసి అది ఆహారంలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్లు లేదా పిండి పదార్థాలు పాక్షికంగా జీర్ణమవుతాయి. దాన్ని బోలస్ అంటారు. ఆ బోలస్ అనేది మళ్ళీ ఆహార వాహిక ద్వారా ఈసోఫాగస్ ద్వారా స్టమక్లోకి వచ్చి అక్కడ స్టమక్లో గ్యాస్ట్రిక్ జ్యూస్ జఠరసంతో కలిసినప్పుడు అది పార్షియలీ డైజెస్టెడ్ ఫుడ్ లాగా ఉంటుంది. అంటే అసంపూర్తిగా జీర్ణమైనటువంటి ఒక జావా లాంటి పదార్థం తయారవుతుంది. దాన్ని ఖైమ్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్ డైజెస్టెడ్ ఫుడ్ ఈజ్ అబ్జార్బ్డ్? జీర్ణమైన ఆహారం జీర్ణ వ్యవస్థలో ఏ భాగం శోషించబడుతుంది? స్టమక్ జీర్ణాశయము, మౌత్ నోరు, లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద ప్రేగు, స్మాల్ ఇంటెస్టైన్ చిన్న ప్రేగు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి స్మాల్ ఇంటెస్టైన్. చిన్న ప్రేగు జీర్ణమైన ఆహారాన్ని శోషిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25 లాస్ట్ క్వశ్చన్ అండి. ద లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ జీర్ణ వ్యవస్థలో అత్యంత పొడవైనటువంటి భాగం ఏది? స్మాల్ ఇంటెస్టైన్ చిన్న ప్రేగు, ఆప్షన్ బి లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద ప్రేగు, ఆప్షన్ సి ఈసోఫాగస్ ఆహార వాహిక, ఆప్షన్ డి స్టమక్ జీర్ణాశయం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ స్మాల్ ఇంటెస్టైన్. ఇది అత్యంత పొడవైందండి. ఇది 6.5 మీటర్స్ ఉంటుంది, అంటే 22 ఫీట్స్ పొడవు ఉంటుంది. అదే లార్జ్ ఇంటెస్టైన్ అయితే 1.5 మీటర్స్ లెంత్ ఉంటుంది, అంటే 5 ఫీట్స్ ఉంటుంది.
ఓకే, ఇవి ఈ ఫస్ట్ చాప్టర్లో కొన్ని ముఖ్యమైనటువంటి బిట్స్. సో మరి ఎలాంటి బిట్స్ కోసం ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అదేవిధంగా కొత్తగా చూసే మిత్రులందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మరి అదేవిధంగా ఇంకా ఛానల్లో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి వీడియోలు కూడా ఫాలో అవ్వండి. మరి అందరికి కూడా ఆల్ ది బెస్ట్.